పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథం 138వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా నా పక్షమున కార్యమును సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరము ఉండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిటిలో ఆశీర్వదించబడునుగాక. దయగల మా తండ్రి, కృపగల ప్రభువా, నీకు వందనాలు. ఈ యొక్క పూట నాయన విశ్రాంతి దిన మధ్యాహ్న కాల సమయంలో జరగనే ఉన్న ఈ యొక్క ఆరాధనలో ఇంతవరకు పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో మీరున్నారు ప్రభువా. నాయన సాక్ష్యాలు చెప్పారు, వారిని బట్టి మీకు వందనాలు. నువ్వు చేసిన కార్యాలు అయ్యా మరి అవసరతలు మీ కొరకు చెప్పి ఉన్నారు. గొప్ప కార్యాలు చేసే దేవుడు నీ మందిరంలో చెప్పుకున్నారు, మీరు విన్నారు తండ్రి. ఎవరైతే 2-3 నామను కూడి ఉన్నారో అక్కడ మీరు ఉంటానన్నారు. మా మధ్యలో ఉన్నారు. వారి యొక్క విన్నపం మీరు ఆలకించారు. వారు గొప్ప సాక్షులుగా మరి మీరు నిలబెట్టండి, సహాయము చేయండి. వాక్యము ఇదిగో నాయన నిలబడుతున్న దాసుడిని పక్షంగా మానసరం మరుగుపరిచి సంఘ బిడ్డలందరూ మా అందరితో మీరు మాట్లాడమని యేసు శ్రేష్టమైన నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి బిడ్డలారా, చదవబడుతున్న వాక్య భాగంలో అక్కడ ఏ మాట ఉందంటే, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చెయ్యును. అందరు చెబుతాం ఈ మాట. యెహోవా నా పక్షమున కార్యమును సఫలము చెయ్యును. నమ్మితే మరొకసారి చెప్పండి. నా పక్షమున కార్యమును సఫలము చేయును. దేవునికి స్తోత్రం. దేవుడంట మన కార్యములను సఫలము చేసే దేవుడు. మన కార్యములు సఫలపరిచే దేవుడు. నిజమే, మనం చేయు కార్యములన్నీ దేవుడు ఏం చేస్తాడంట? సఫలం చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 39:3 వచనం చదువుకుందాం. చాలామంది భక్తులు ఉన్నారు. బైబిల్లో ఎంతోమంది పనులు, వారి చెయ్యి కార్యములు దేవుడు సఫలపరిచాడు. అయితే 1-2 మనం గుర్తు చేసుకుందాం. యెహోవా తోడై ఉండునని అతడు చెప్పు సఫలము చేసిననియు అతని యజమానుడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక వ్యక్తి కార్యములు దేవుడు ఏం చేశాడంట? దేవుడు తోడుగా ఉన్నాడు గనుక ఆయన కార్యములను సఫలపరచనని తన యజమానుడు చూశాడంట. ఎవరు చూశారంటమ్మా? దేవుడు తోడుగా ఉండుట, దేవుడు కార్యాలు సఫలపరచుట ఎవరు చూశారంట? తన యజమానుడు. ఎవరు? అన్యుడు, రాజు అన్యుడు. అన్యుడు ఏం చేశాడంటే, దేవుడు చేసిన కార్యాలు ఏం చేయనియంట? సఫలము అంటే అయితే మనం చేసిన కార్యాలు విఫలములు అవుతున్నాయంటే దేవుడు మనకి తోడుగా లేడు. దేవుడు తోడుగా ఉంటే మనం చెయ్యు కార్యములన్నీ ఏమవుతాయంట? సఫలమవుతాయి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం చెయ్యు కార్యములన్నీ సఫలమవ్వాలంటే మనం ఏం చెయ్యాలి? దేవుడు మనకి తోడుగా ఉండాలి. దేవుడు మనకి తోడుగా ఉండాలి. దేవుడు తోడుగా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి అండి? మనం ఏం చేయాలి? దేవునికి స్తోత్రములియా. మొదటగా పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథం 57వ కీర్తన 2వ వచనాన్ని మనం చదువుకుందాం. అమ్మా, దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తి విత్తనాలు అట్టుకొని విత్తనం వేసాడంట. ఏమండి, విత్తనము తీసుకువెళ్ళి విత్తనము వేసాడంట. విత్తనము వేయగానే పంట 100 పంట వచ్చేసిందంట. దేవునికి స్తోత్రం. ఏమొచ్చిందమ్మా? ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరమును 100 ఫలములు పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించుట ద్వారా ఆ మనుష్యుడు గొప్పవాడాయను. ఎవరి వల్ల గొప్పవాడయ్యాడు? 30 దంతులా, 60 దంతులా? 100కు 100%. ఒక్క విత్తనం వేసి 100కు 100% అతను ఏమయ్యాడంటే పంట పొందింది. 100 పంట తన చేతికి వచ్చింది ఒక్క విత్తనం వేసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఒక్కొక్క చేతి ఏలు పెడితే విఫలమైపోద్దంట, ఒకళ్ళు అడుగు పెడితే విఫలమైపోద్దంట. ఏమండి, ఒక్కొక్కరు ఏం చేసినా అంతా కూడా ఏమైపోద్ది? నాశనమే, నాశనమే. ఏలు పెట్టినా, నోరు పెట్టినా, ఊరు పెట్టినా, చెయ్యి పెట్టినా, కాలు పెట్టినా అంతా ఏమైపోతుంది ఒక్కొక్కరు చేసేదానికి. అప్పుడప్పుడు వండేటప్పుడు కూడా ఒక్కొక్కరు చెయ్యి పెట్టడానికి అంతా పాడైపోద్దంట. ఒక్కొక్కరు చెయ్యి ఏమైపోద్దమ్మా? తొందరగా పాడైపోద్దంట. వెంటనే పాడైపోద్ది కానీ తొందరగా ఏమైపోద్దమ్మా? పాడైపోద్ది. ఇంకా బాగా పులుపు అయిపోద్దంట. ఒక్కొక్కరు పెరుగు తోడెడితే చేతితో కమ్మగా ఉంటుందంట. ఎలా ఉంటుందమ్మా? చాలా కమ్మగా ఉంటుంది. పాలు ఎలాంటి అయినా పర్లేదు, తోడెడితే ఎలా ఉంటుందంటే కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఎవరు తోడెడుతున్నారు లేండి? ఏమండి, అక్కడక్కడ ఉన్నారు లేండి. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా. నిజం చెప్పాలంటే పాలు ప్యాకెట్ పాలు కానీ పాలు ప్యాకెట్ ఇవి కూడా కొద్దిగా ఇదిగా ఉంటాయి, ఎక్కువగా దానివల్ల ఉపయోగం లేదు. ఇన్నాళ్ళు అన్నీ కూడా అలాంటి ఏమి ఉండు కదా, అన్నీ గేదె పాలే. అలాగే ఎంత గేదె పాలైనా 100 రూపాయలు లీటర్ పెట్టి చక్కెర పాలు కొనుక్కున్నా ఒక అమ్మ తోడెట్టింది అనుకో, పొద్దునకి అది ఎలా కనబడుతుందంటే పొల్లగా ఉంటుంది. ఏమంటే ఒక చెయ్యి ఎలా ఉంటుందంటే చాలా దరిద్రంగా ఉంటుంది. ఒక్కొక్కరిని చెయ్య చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం లియా. అయితే మీ విశ్వాసం ఈ క్షణం నుండి మన పనులన్నీ కూడా సఫలమవునుగాక అనను. హల్లెలూయా. మనం చెయ్యి పనులు, అది పంట పని అవ్వచ్చు, చేతి పని అవ్వచ్చు, అది వేరే వ్యాపారం అవ్వచ్చు, లేకపోతే ఇంకొకటి అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, అన్నీ అవ్వచ్చు. ఏదైనా దేవుడు సఫలము అవ్వాలంటే దేవుడు మనకి ఏముండాలంట? తోడుగా ఉండాలి. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం 57వ కీర్తన మనం చదువుకున్న 2వ వచనంలో మొర్ర పెట్టాడంట. దేని కొరకు? మహోన్నతమైన దేవునికి ఆ కార్యమును సఫలము చేయు దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను. మహోన్నతమైన దేవునికి, ఆ కార్యము సఫలపరిచిన దేవునికి నేనేం పెడుతున్నానంట? మొర్ర పెడుతున్నాను. మొర్ర పెట్టడం అంటే ఏంటి? గుర్ర పెట్టడం అనుకుంటున్నారేమో. ఏమండి, మొర్ర పెట్టడం అంటే ప్రార్థించటం. మనం చెయ్యు కార్యములన్నీ కూడా దేవుడు ఏం చేయాలి? సఫలం పరచాలి, సఫలము చెయ్యాలి. సఫలము చెయ్యాలంటే మనం ఏం చెయ్యాలంటే ప్రార్థన. అమ్మ ఏం చేయాలంటమ్మా? ప్రార్థించాలి. సృష్టించిన సృష్టికర్త దగ్గరికి వెళ్ళి ఆయన సన్నిధిలో మనం మోకరించి ఏం చేయాలంట? ప్రార్థించాలి. ఈనాడు ప్రార్థించలేదు. అమ్మా, అంజూరం పండు ముట్టుకుంటే స్వస్థత కార్యాలు అయిపోతాయి, అట్టుపండు తీసుకెళ్తే కార్యం అయిపోద్ది,
నూనె రాసుకుంటే కార్యాలు అయిపోతాయి, లేకపోతే కచ్చి పట్టుకెళ్తే కార్యాలు అయిపోతాయి, వీటిని ఇలాగెట్టి లేకపోతే గుమ్మడికాయ పెడితే అయిపోతాయి, లేకపోతే వజ్రం పట్టుకెళ్తే అయిపోతాయి, లేకపోతే సోదోడి దగ్గరికి వెళ్ళి ఆడేదో తావిదిద్దే ఎట్టుకుంటే ఇంట్లో అయిపోతాయి, ఆడేదో రోడ్డు మీద అమ్ముతుంటే రోడ్డు మీద తిరిగి ఆడికే దికానం లేక ఆడేదో నీ ఇంట్లో ఉంగరం పెట్టుకుంటే అయిపోతాయి, ఉంగరం పెట్టుకుంటే అయిపోతాయని డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళని నమ్మి వీళ్ళని నమ్మి మొత్తం మోసపోయి ఏమవుతుందంటే సఫలపరచవలసిన వారు విఫలమైపోతున్నారు. నిన్న కాకమున్న ఒక మెసేజ్ చూసాం. మెసేజ్ అంటే క్రిస్టియన్స్కి సంబంధించిన అన్నీ కూడా అమల్స్ వస్తున్నాయి. విషయం ఏంటంటే ఒక తల్లి ఉంది, ఒక అమ్మాయి ఉంది, ప్రభువుని జాగ్రత్తగా నమ్ముకుంది, చాలా భక్తిలో ఉంది. ఇద్దరు కూడా భక్తి కలిగిన, తండ్రి లేడు. అయితే అమ్మాయి కష్టపడి చదువుకుంటుంది, డబ్బులు అవసరం వచ్చినాయి. డబ్బులు అవసరం వస్తే ఏం చేసిందంటే స్కూటీ అమ్మేసి ఉద్యోగానికి వెళ్ళడానికి డబ్బులు అవసరం కాబట్టి ఎగ్జామ్ అది రాయాలి కదా, డబ్బులు అవసరం వస్తాయని చెప్పి స్కూటీ అమ్మేసి 10,000 తెచ్చి ఇంట్లో పెట్టింది. ఎంతమ్మా? 10,000 స్కూటీ ఇచ్చేసి మళ్ళీ నేను తీసుకుంటానని చెప్పి 10,000 తెచ్చుకొని అప్పు ఇంట్లో పెట్టుకుంది. తల్లి ప్రార్థన చేస్తుంది, అమ్మా నువ్వు ఖచ్చితంగా అద్భుతంగా పాస్ అవుతావు, నువ్వు బాగుంటుంది, ఏం పర్లేదు, ప్రార్థన చేస్తాను అనుకుంటుంది. ఇప్పుడు ప్రార్థన చేసుకుంటుంది. అంతలో ఒక ఆయన వచ్చాడు, చిలక జ్యోతిష్యం గాడు. ఏ జ్యోతిష్యం? వచ్చాడు. వచ్చి అమ్మా ఒకసారి చెయ్యి చెప్తే నేను అన్నీ చెప్తాను మీకంటే, మాకేం వద్దు బాబు, మాకేం వద్దంటే వెంటనే ఎలా గుర్తు చేసుకున్నాడో, అపవాది దెయ్యాలు కూడా తెలుస్తాయి అన్నీ మనల్ని పాడు చేయడానికి. మీ అమ్మాయి ఉద్యోగం కోసం వెళ్తుంది కదమ్మా, అది వస్తుందో లేదో అంటే నేను రావాలి, మీకు చెప్పాలి, చెప్పమంటావా అన్నాడు. ఎక్కడి చూడండి, మీ అమ్మాయి ఉద్యోగానికి వెళ్తుంది కదా, ఏమంటారు దానికి, ఏదో ఎడతారు కదా, ఇంటర్వ్యూకి వెళ్తుంది కదా, ఉద్యోగం వస్తుందో లేదో చెప్పాలంటే మరి నేను లోపలికి రానిస్తే నేను చెప్పేస్తాను అని అనగానే వెంటనే ఇవిడికి ఏం చేసిందంటే ఆశ కలిగి, ఇదేంటి మా అమ్మాయి ఉద్యోగం వెళ్ళడానికి ఈయనకి ఎలా తెలుసు అని ఆలోచించి ఏం చేసిందంటే లోపలికి రప్పించుకుంది. అమ్మా మీ అమ్మాయి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది, అంతా బాగుంది, అయితే చిన్న సమస్య వచ్చి పడిందమ్మా, కొంత దోషం ఉంది, దానివల్ల ఏదైనా అయిపోద్ది, ఆ దోషం వల్ల నేను ఏం చేయాలంటే పూజ చేయాలి, ఒక 10,000 ఇస్తే పూజ చేసేస్తాను, మొత్తం పని అయిపోద్ది అన్నది. ఏం చేయాలి? 10,000 ఇస్తే ఆ దోషం పోద్దని. కానీ అసలు ఉద్యోగం పేరు చెప్పేటప్పటికి ఇప్పటికి ఏమైపోయింది అసలు తెలియదు కదా, ఈయన ఎవరో మనకి అనేటప్పటికి ఎర్రెట్టేటప్పటికి ఆవిడికి పాపం ఆలోచించిందంట, నా కూతురికి ఉద్యోగం రావాలి కదా అని. ఈ పిల్ల ఏమో ఉద్యోగానికి అవసరం వస్తాయి కదా అని దాసి ఇంట్లో పెట్టుకుంది. కూతురు తెలియక నా పిల్ల బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి వచ్చేటప్పటికి ఏం చేసిందంటే అట్టుకుని డబ్బులు ఇచ్చేసింది. అయితే చెయ్యండి అయితే అని, మా కూతురికి ఏం రావాలి, జాబ్ రావాలని. ఈ డబ్బులు ఇచ్చుకుని ఏం చేసాడంటే జాగ్రత్తగా పూజ చేస్తాను, దోషం పోయేలాగా చేస్తానని చెప్పి వీడు వెళ్ళిపోయాడు. కూతురు ఏం చేసిందంటే వచ్చింది, ఏమ్మా ఉద్యోగం వచ్చిందంటే ఉద్యోగం రాలేదమ్మా, అయినా పర్లేదులే, ఇంకోటి ప్రయత్నం చేద్దాం, మనం చదువుకున్నాం, ఇంకోటి కాకపోతే ఇంకోటి అంతా వస్తుంది, సరేలే అయితే మళ్ళీ నేను వేరే క్లాస్ మళ్ళీ నేర్చుకోవాలి కాబట్టి ఆ 10,000 ఇస్తే ఆ 10,000 నేను స్కూటీ తెచ్చేసుకుంటాను, ఏదో లేదు కదా, ఎలాగో ఉద్యోగం రాలేదు కదా, ఉద్యోగం వస్తే దానికి డబ్బులు కట్టాలి కదా, అవసరం అవుతుంది అనుకున్నాను, ఎలాగో లేదు కాబట్టి మళ్ళీ పరీక్షలు మళ్ళీ చదివి మళ్ళీ పరీక్షలు రాసి ఎగ్జామ్ రాసి ఇవన్నీ రాసి అప్పుడు చేద్దాం అని చెప్పి స్కూటీ తెచ్చుకుంటానంటే డబ్బులు ఏమో లేవు, వచ్చిదో మనిషి కూడా లేదు. ఇదంతా లెటర్ మీద రాసి ఇవిడు ఏం చేసిందంటే తప్పు చేశానని చెప్పేసి మా అమ్మాయికి అని చెప్పేసి ఈవిడ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి చెప్పా చేయకుండా వెళ్ళిపోయి ఆ గోతులు అక్కడ గోదావరి అలాంటి ఏ ఉంటాయి కదా అందులో దూకేసింది, చచ్చిపోయింది. ఇలా చేశానని చూసారా? ఇది కానిది లోపలకు రావడం వల్ల, మనుషులు నమ్ముకోవడం వల్ల ఎంత శోధన, ఎంత అపాయం వచ్చిందో చూసారా మీరు? అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం హల్లెలూయా.
నీ కార్యము సఫలపరచాలంటే మనము ఎవరి దగ్గరికి రావాలంటే మనం సృష్టించిన సృష్టికర్త దగ్గరికి వచ్చి ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలంటే మొర్ర పెట్టాలి. అమ్మ ఏం పెట్టాలమ్మా అంటే ప్రార్థన చెయ్యాలి. ఈనాడు ప్రార్థన చాలామంది తక్కువైపోయింది. ఏమండి ప్రార్థన చేయండి అమ్మా అంటే ప్రార్థనకి చాలా కష్టమైపోతుంది, చాలా ఇబ్బందులు పడిపోతున్నారు ప్రార్థన చేయడానికి. ఏంటి ఎంతసేపో చేస్తలేదు, చేస్తే ఒక పావుగంట చేస్తున్నారు. ఏండి ఎంతసేపు చేస్తారమ్మా అదే పెద్ద ఎక్కువ అనుకుంటున్నారు. కాదు, మీకు చాలాసార్లు చెప్పాను, ఇంచుమించు నీ ప్రార్థనలో ఏమవడానికి 20 నిమిషాలే పడుతుంది. మరి ఈ పావుగంట ప్రార్థన చేస్తున్నామంటే అసలు ఏం ఫలితం? వెళ్తుందా అంటే దేవుడి దగ్గరికి వెళ్దాం, అస్సలు వెళ్దాం. మనం అంత గొప్పవారు కూడా కాదు. నేనైతే కాదు, మీరేమో అనుకోవచ్చేమో పావుగంట నువ్వు గొప్పవారు ఆడుతూ అనుకోవచ్చు. ఓకే, నేనైతే కాదు. పావుగంట ప్రార్థన ఉపయోగం లేనిది. మీరు నీతిమంతులయ్యి ఏ అతిక్రమం చేయకుండా హృదయంలో పూర్తిగా దేవుడు ఆత్మతో నింపబడితే ఓకే, నువ్వు చేసిన ప్రార్థన దేవుడు అద్భుతం చేసేస్తాడు. నీ విశ్వాసం గొప్ప విశ్వాసాన్ని బట్టి ఆవగింజంత విశ్వాసం ఉంటే. నాకైతే అంత లేదు, అంత భక్తులు నేను కాదు. అంతే పావుగంట ప్రార్థన చాలా కష్టం. వెళ్దాం. రోజుకి 24 గంటలు, దాన్ని దశమభావం గంట ఎంతంట 2 గంటల, అంతలో వంత ఒక అరగంట అయినా ఇంచుమించు నువ్వు గంట అయినా దేవుడికి నువ్వేం చేయాలంటే ఆయన పాదాల దగ్గర పడి నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ బంధువుల కొరకు, దేశం కొరకు, పట్టణం కొరకు, ప్రజల కొరకు, అందరి కొరకు ప్రభు ఏం చేయమన్నాడంటే ప్రార్థన చేయండి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు ప్రార్థన చేయడం చేతకాక అవి ఇవి ఇవని అవని చెప్పి అక్కడికి వెళ్ళి ఇక్కడ తిరిగి ఇక్కడ తిరిగి అక్కడ తిరిగి ఎక్కడ తిరిగి ఎక్కడెక్కడికో తిరుగుతున్నారు. బైబిల్ గ్రంథంలో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావణ గల స్త్రీ ఉంది. ఆమె అనేకమైన తిప్పలు పడిందంట. ఎలా వచ్చింది తిప్పలంటే డబ్బులన్నీ తీసుకెళ్ళి ఎక్కడెక్కడికో వైద్యం కోసం, నాటు వైద్యం కోసం, ఈ వైద్యం కోసం అన్ని వైద్యాలు చూసేసింది, డబ్బులన్నీ ఖర్చు పెట్టింది. ప్రార్థన చేయడం చేతకాక, దేవుడి దగ్గరికి వెళ్ళి అడగలేక, తెలియక, ఎప్పుడైతే ఆమె విశ్వాసం ఉంచి యేసు ప్రభు సర్వ అధికారము కలిగిన దేవుడు ఆయన దగ్గరికి అని వెళ్ళి ఆయన ముట్టుకుంటే నాకు స్వస్థత అని ఆ కాలంలో అప్పటికే 12 సంవత్సరాలు అయిపోయింది. డబ్బులన్నీ అయిపోయినాయి, అందరూ వదిలేశారు. వైద్యం చేయించుకుందామంటే డబ్బులు కూడా లేవు. చూసేవారు, భోజనం పెట్టేవారు మనుషులు కూడా, మనుషులు అందరూ ఉన్నారంటే ఎప్పుడు ఉంటారేంటి? బాగుంటే ఉంటారు, డబ్బులు ఉంటే ఉంటారు. ఆవిడ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి 4 వెళ్ళిపోతే 4 వచ్చేవారు, 2 వెళ్ళిపోతే 2 వచ్చేవారు. కూర్చొని ఏం చేసేవారు? ఆ డబ్బులతో వండి పెట్టేవారు, వీళ్ళు తినేవారు హ్యాపీగా. వీళ్ళకే గడిచిపోతుంది 2-3 రోజులు ఇంట్లో, అంతే కదా. ఎక్కడికైనా వెళ్ళామంటే పని చేసామంటే అక్కడ గరందా లేదు చూడాలి కదా. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ వండుకోవాలి, అన్నీ చేయాలంటే కష్టమే కదా. ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరికీ కూడా అక్కడ ఉండడానికి పిల్ల జిలక అందరూ వచ్చేసేవారు. ఈవిడ చేతిలో ఏమున్నాయి? డబ్బు ఉంది. కానీ ఈవిడ తిప్పలు మాత్రం అలాగే ఉండి రోగం ఏమో ఎక్కువైపోయేది, డబ్బంతా అయిపోయేది. డబ్బులన్నీ అప్పుడు ఎవరి మీద ఆధారపడుతుంది? ఈవిడి మనుషుల మీద ఆధారపడుతుంది. దేవుడి మీద ఆధారపడితే దేవుడు విడిచిపెడతాడమ్మా? దేవుడి మీద ఆధారపడడానికి రారు కదా. అన్నీ ఉంటే దేవుడి దగ్గరికి ఎప్పుడో ఎందుకు వస్తారు? ఏదో బాధ, ఏదో కష్టం, ఏదో శోధన, ఏదో ఇబ్బంది వస్తేనే దేవుడి దగ్గరికి వస్తాం. మనం ప్రార్థన కూడా చెయ్యాలంటే గుండెల్లో మంట రావాలి, ఏదో కష్టం రావాలి, ఏదో బాధ రావాలి, ఏదో ఒక సమస్య కనబడాలి. అప్పుడే మనం ఏం చేస్తామంటే కన్నీళ్ళు కాల్చి ఏడ్చి ప్రార్థన చేయగలం. లేకపోతే అన్ని చక్కగా వెళ్ళిందనుకో మోకాలు వేసి ప్రార్థన కూడా చేయలేము. మనం చేస్తావు అలా వేసి 5 నిమిషాల్లో చేసుకో తండ్రి అంటాం, అంతే. హ్యాపీగా ఉంది కదా. భారంతో బాధ్యతతో ప్రార్థన చేయలేవు. నిజంగా నీ గుండెలో మంట ఉంటే, నీ గుండెలో కష్టం సమస్య ఉంటే, కన్నీరు జాగ్రత్తగా కారుతూ ఉంటాయి. ఖచ్చితంగా భారంతో నువ్వేం చేస్తావంటే సమయం అప్పుడు నీకు అనిపించదు, గడిపే కొలదు గడుపుతూనే ఉంటావు. లోపల ఉన్న బాధ అలాంటిది, ఇబ్బంది అలాంటిది.
ఈవిడికి అందరూ వదిలేశారు, అన్నీ అయిపోయినాయి, డబ్బంతా పోయింది, ఒంటరి అయిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు గారు ఎలాగాని ఇప్పుడు ఎవరి మీద ఆధారపడుతుందంటే, నేను యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన వేసుకున్న వస్త్రాన్ని, అంగిని నేను ముట్టుకుంటాను, నాకు స్వస్థత వస్తుంది అనుకుంది. ప్రభు వెంటనే ఆమెను స్వీకరించాడు. ఇప్పుడు దాకా రాలేదని ఆయన కూడా అండవు. ఏమన్నా తన అతిక్రమములు ఒప్పుకొని, ఖచ్చితంగా ఒప్పుకొని విడిచిపెట్టే వారికి ఏమవుతుంది? కనికిరం. తన అతిక్రమములు దాచిపెట్టుకున్నవాడు ఎప్పటికే అలాగే ఉంటాం. ఎప్పటికైనా మనం చేసిన అతిక్రమాలు మొదట మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడే తుడిచేసుకోవాలండి, ఎప్పటికప్పుడే. అందుకే ప్రార్థన, అందుకే ఉపవాస ప్రార్థన, అందుకే సంవత్సరానికి 3 రోజులు ఉపవాస ప్రార్థనలో. లోపల మడ్డి గిడ్డి అంతా కూడా పోవడానికే. అప్పుడప్పుడు నీళ్ళు వేసామనుకోండి, కుండలో కానీ ఇంకో దాని కానీ బిందులో కానీ దేనిలో కానీ వాడకుండా వదిలేసామనుకో, బయటికి వాడకుండా బయటికి రాకుండా ఉన్నాయనుకో, కింద ఏం పెట్టేస్తుంది? మడ్డి. నీ కంటిలోంచి నీళ్ళు రాకపోతే, ప్రార్థనలో కన్నీరు కాచి ఏడకపోతే, లోపల ఉన్న మలిము మడ్డి అలా ఎక్కువైపోద్ది, బయటికి రాదు, ఆరోగ్యంగా ఉండవు. అందుకే చూడండి, పిల్లలు పుట్టేటప్పుడు ఏడాలంట, ఏడెత్తేనే ఆరోగ్యంగా ఉంటారంట. అవండి పిల్లలు ఏడకపోతే మళ్ళీ కాలు పైకెత్తి కిందకెట్టి పరమతోడు ఎత్తరు కదా గట్టికని ఏడాలంట. ఏడెత్తేనే ఆరోగ్యంగా ఉంటారంట. బలహీనంగా ఉన్నారు, జబ్బులు ఉన్నారు చూడండి, ఏడరు అలా ఉంటారు. ఏడుపు రాదాలకి అలా ఆరోగ్యం బాగోదు. మీరు ఆరోగ్యం బాగున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి, ఏడరు. బాగా ఏడితేనే వారు ఆరోగ్యవంతులుగా ఉంటారంట. నిజమైన క్రైస్తువులు ఏం చేయాలంటే కన్నీరు కార్చాలి. అప్పుడు నీ పంటలన్నీ కూడా ఏమవుతాయంటే ఫలించడం మొదలు పడతాయి. దేవునికి స్తోత్రాలయ్యా. లోపలంతా హృదయంలో ఉన్న మలినము, మచ్చ, డాగు అంతా కూడా నువ్వేం చేయాలంటే కారాలి, కారిపోవాలి, అలాగా కారిపోవాలి. కళ్ళల్లోంచి వచ్చేయాలి నీళ్ళు. ఆ కన్నీటి చుక్క బయట పడితే వర్షం రాగానే పంట మొలకలు ఎలా ఎత్తుతాయో, నీ కన్నీళ్ళు వెత్తగా సంతోష పనులు నువ్వు ఏం చేస్తావంటే మోసుకొని వెళ్ళిపోతావు. దేవునికి స్తోత్రాలయ్యా. ఏమండి, నాడు చాలామంది ఏడుపు రావట్లేదు. ఏడుపు రావట్లేదు. చాలామందికి ప్రార్థన చేస్తున్నారు, కానీ నేను గమనిస్తున్న ఒక్కొక్కరికి కరుణు కొట్టు కంటోళ్ళగా, కఠినమోళ్ళగా అలాగే ఉంటున్నారు తప్ప అసలు కన్నీళ్ళు కాచి ఏడుస్తలేదు. కొంతమంది ఏడుస్తున్నారు. వారికి దగ్గరికి రాబోతుంది వారి కార్యాలని సఫలపరచడానికి దేవుడు. కన్నీళ్ళు కార్చాలి, ఏడవాలి. పురుషులు అసలు కంట్లో జైలుకి రావట్లేదు. ఏడవాలి, ప్రార్థన చేయాలి. కన్నీంట్లో నీ హృదయం లోపల ఉన్న మనిలు మట్టంతా కూడా బయటకు వచ్చేయాలి. బయటికి రావాలి అంటే ఏమంటే కన్నీళ్ళు ఎప్పుడైనా రుచి చూసారా? రుచి ఎలా ఉంటాయమ్మా? ఉంటాయి. చాలాసార్లు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఇలా వెళ్ళిపోతుంటుంది. నిజమే. ఆ గోదావరి ఈ గోదావరి నీళ్ళన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోతాయి? సముద్రంలోకి వెళ్ళిపోతాయి. అందుకే అది అంత ఎలా ఉంటుంది? అది ఉప్పగా ఉంటుంది. ప్రతి రోగానికి కూడా అక్కడికి వెళ్ళిపోయి శుభ్రం కడిగేయారంటే పుండ్లు, దురదలు అన్నీ ఏమైపోతాయి? పోతాయి. నిజం. నీ కన్నీరు చుక్కలు కూడా బయటికి రాలితే అదేం చేద్దంటే లోపల ఉన్న మడ్డిని అంతటిని ఏం చేద్దంటే బయటికి లాగేసి ఈ హృదయంలో ఏ మచ్చ, డాగు లేకుండా అతిక్రమములన్నీ ఏం చేస్తావంటే కన్నీటి ద్వారా లోపల భారం ఉంది కాబట్టి ఏది ఉన్నావో అన్నీ బయట పెట్టేస్తావు. బాధ్యతతో ప్రార్థన చేస్తావు. అప్పుడు దేవుడిని పట్ల ఏం చేస్తాడంటే గొప్ప కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రాలయ్యా. సంఘాలు ఈరోజు ఏముండాలంటే ప్రార్థన ఉండాలి. ఏ పనైనా సరే అది సఫలం అవ్వాలంటే ఏసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఏసేపు దేవుడు తోడుగా ఉండడం చేత ఆ చేయు కార్యములన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే సఫలం, విఫలం కాదు, సఫలం. నువ్వు చేయు ప్రతి కార్యం కూడా విఫలం అవుతుందంటే మన చేతిలో ఇంకా మన దగ్గర దేవుడు ఇంకా తోడుగా లేడు. దేవుడు ఉంటే నువ్వు చెయ్యు కార్యములన్నీ కూడా ఏమైపోతాయంటే ఈ మధ్యాహ్నం సఫలమైపోతాయి. దేవుడి దగ్గర రావడం, దేవుడి సన్నిధికి మనం సృష్టించిన సృష్టికర్త. ఈ సృష్టి జోలికి వెళ్ళకో.
సృష్టికర్త దగ్గరికి ఉన్న సన్నిధికి వచ్చి నువ్వు మోకరించి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, మొర్ర పెట్టాలి. ఏం చేయాలమ్మా? మొర్ర పెట్టాలి. ప్రార్థన వేరు, మళ్ళీ అందులో మొర వేరు. ప్రార్థన అంటే మురుగుతూ చేస్తావు, మొర్ర పెట్టడం అంటే కన్నీరితో బాబోయ్ నాయనా. ఏమండి, అన్న దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఏం చేస్తుందంట? కన్నీటితో మనోదుఖముతో ఒంటరిగా ఎక్కడికి వచ్చింది? సన్నిధిలోకి వచ్చి, బలిపీఠము దగ్గరికి వచ్చి. నువ్వు కూడా ఒంటరిగా, అబ్బాయి అందరున్న దగ్గర కుదరదో, దేవుడి సన్నిధిలో వచ్చేసి దేవుడి సన్నిధి బలిపీఠం దగ్గరికి వచ్చి ఆ కన్నీరు చుక్కల బలిపీఠం మీద అక్కడ పడి ఖచ్చితంగా ఏ పని పూనుకుంటే ఆ పని అంతానికి ఏమైపోతుందంటే సఫలం అవుతుంది. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా సఫలం చేస్తాడు. ఆ కన్నీళ్ళు కాచేదాకా ప్రార్థన ఎక్కడ చేస్తున్నారు? అందుకే ప్రభు ఎంత శ్రమ పడ్డాడమ్మా. ఆయన సువార్తకు వచ్చే సమయంలో ఆయనకు వయసు ఎంతమ్మా? 30 సంవత్సరాలు. 33 సంవత్సరాలు సేవ చేశాడు అంతే. 3 సంవత్సరాలు చేశాడు అంతే. 3 సంవత్సరాలు ప్రపంచం అంతా కూడా ఏం చేశాడు? అంతకుముందు ఏం చేశాడు అమ్మా? చెప్పండి. తినేసి పడుకున్నాడు ఇంట్లో. కష్టపడి ఏం చేశాడంటే పని చేశాడు. మగవాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే కష్టపడి పని చేయాలి. ఇంటికాడ పడుకోకూడదు. అబ్బా మంచిది కాదు. ఏదో పని చేయాలి, ఖాళీగా ఉండకూడదు. ఆయన కూడా 30 సంవత్సరాలు వచ్చేటప్పటికి దేవుని సేవలోకి వచ్చాడు. ఆయన దానికి ముందంతా కూడా ఏం చేశాడంటే కష్టపడ్డానికి ఇష్టపడ్డాడు. ఏంటి పడవలు ఏం చేసాడు అనుకున్నారు? వడ్రంగి. సముద్ర తీరాన అనేకమైన పడవలు ఏం చేశాడంటే కట్టాడు. ఆయన పని చేశాడు. ఆయన వడ్రంగి. ప్రజలు ఏమంటారు? వాళ్ళ దేవుడు, వీడి దేవుడు, ఇలా దేవుడు అంటున్నారు. మరి ఆయన ఎవరనుకున్నారా? కొమ్మరి బోలు ఉన్నాయి ఆయన దగ్గర. దేవునికి స్తోత్రంలయ్యా. ఏం పని చేయడం? ఆయన కంసాలు పని చేశారు. వడ్రంగి పని ఎవరు చేస్తారు అమ్మా? గొల్లలు వచ్చి ఏం చేశారు ఆయన దగ్గరికి? పసులపాకలో పుట్టాడా లేదా? ఎక్కడ పుట్టాడు? అన్నీ ఉన్నాయండి ఆయన దగ్గర. అంతా కలిపేశాడు. మనకు గుర్తింతే. జ్ఞానులు, బ్రాహ్మణులు వచ్చి ఏం చేశారు ఆయన దగ్గర మోకరించి? చూసారా? అవన్నీ మనకు గుర్తిస్తే. కానీ వాళ్ళు వీళ్ళు పూర్తిగా తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దేవుడు, వీళ్ళ దేవుడు, తెల్లోడు దేవుడు, కింద దేవుడు, పెద్దది, ఇలా కదా. ఎవరి రక్తం కోసినా ఏమవుతుంది? పేరుకేయి ఉపయోగం ఏమి లేవు. క్రీస్తు రక్తంలో కనబడి అందరూ కూడా ఎవరంటే సహోదరి సహోదరులు. నువ్వు ఎప్పుడైతే నా కులం పెద్దని హెచ్చించుకున్నావో నీ ఇంట్లోకి రావాల్సింది వస్తుంది ఖచ్చితంగా. అప్పుడు నువ్వేం చేస్తావు? అందుకే ఎప్పుడు మన కులం బట్టి ఎప్పుడు హెచ్చించుకోకూడదు. ఎవరిని బట్టి కనపరుచుకోవాలంటే ఆయనే. రాజులకు రాజైన రాజ సమూహం, మనందరం రాజులం. యోధా గోత్రపు రాజు సింహం అయిన ఆయన బిడ్డలం. మనం అందరం ఎవరు తెలిసిన రాజులు. చూడండి, యువరాజులు అంట. నిజం. ఆయన రాజు వస్తున్నాడు. యువరాజులు మనం అందరం. నిజమండి. అంత గొప్ప దేవుని మనం ఏం చేసామంటే ఇంకా ప్రభువులో నమ్ముకొని చాలామంది ఈ కులం ఆ కులం, ఇటు కులం అటు కులం, అటు కులం ఇటు కులం అంటుంటుంటారు. ఏ ఉపయోగం లేదు. ఇవన్నీ కాదు. అసలు దానివల్ల ఉపయోగం ఏమి లేదు మనకి. దేవునికి స్తోత్రములియా, హల్లెలూయా. అది మధ్యాహ్న కాల సమయంలో మన కార్యములన్నీ ఏ పని అయితే ఆ పని నువ్వు పూనుకున్నప్పుడు అది సఫలం అవ్వాలంటే దేవుడు మనకి తోడుగా ఉండాలి. దేవుడు తోడుగా ఉండాలంటే మనకి దేవుడి దగ్గర మనం ఏం చేయలేమా? మొరబెట్టాలి. దేవునికి స్తోత్రములియా. ఎబ్బేసు అనే భక్తుడు ఉన్నాడు. ఈ ఎబ్బేసు కడుపులో ఉన్న తల్లి ఏం చేస్తుందంటే కడుపులో పడ్డగాంచి ఆయన అమ్మా ఈడు పెద్ద వేదన, దుష్టుడు, దరిద్రుడు. ఈ కడుపులో కట్టను కాంచి సరైన తిండి లేదంట, ఆ కుటుంబానికి సరైన ఇల్లు లేదంట, దరిద్రం అనుభవిస్తున్నాడంట. ఈడు ఎప్పుడు బయటకు వస్తాడో ఆడికి దాన్ని తగ్గట్టుగా పేరు పెట్టేద్దామని చెప్పి వాళ్ళ అమ్మ చూస్తుందంట. ఎందుకని? ఆడు కడుపులో పుట్టిన కాంచి కూడా సరైన తిండి లేదంట, అన్ని విఫలాలేనంట. ఒక్కొక్కడు అడుగెడితే ఎలాగ ఉంటుంది కదండి. ఒక్కొక్కడు అడుగెడితే కలిసి వస్తుంది, ఒక్కొక్కడు అడుగెడితే ఉన్నది ఉడిపోద్ది అంట. అప్పుడప్పుడు అంటారు, పెద్దలు అంటారు, కోడలు అడుగెడితే కాలు మంచిదే ఉండాలంట.
ఒక్కొక్కరు కాలు ఎట్టగానే మొత్తం అంతా అయిపోద్దంట, శూన్యం అంటారు కదండి. నేనేదో అన్నానా? చాలా మాట అన్నా కదండి. అయ్యి బాబా మహాతల్లి అడిగెట్టిందండి, మొత్తం అంతా దరిద్రమేనండి, ఇంకేమీ లేదండి బాబా, ఉపయోగం లేదండి బాబా. అయ్యి బాబు మహాతల్లి ఒక అడిగెట్టిందండి, అన్నీ కలిసి వచ్చినాయండి, ఎంత అదృష్టమో అంటారు ఒకళ్ళని. దేవునికి స్తోత్రాలయ్యా. ఈ ఎబ్బేసు కూడా అలాంటోడే. కడుపులో పడని కాంచి వాళ్ళ అమ్మాయికి ఏం చేద్దంటే ఎప్పుడు పడతాడో బయటకు వస్తాడో, ఆ కడుపులో పడ్డా కాంచి సరైన తిండి దరిద్రం అనుభవిస్తుందంట. దుష్టుడు, దరిద్రుడు ఎప్పుడు బయటపడతాడో వాడికి తగ్గ పేరు పెడదామని. అందుకే ఆ తల్లి అవన్నీ చూసి ఏం చేసిందంటే వేదనాపుత్రుడు, ఎబేజు అని పేరు పెట్టిందంట, వేదనాపుత్రుడు. ఏమండి, ఒక్కొక్కరి జీవితం అలాగా ఉంటుంది, వేదన, బాధ, కష్టం, సమస్యలు. అయితే అన్నలు, కూతురు, అక్క చెల్లెలు చాలామంది ఉన్నారు. అక్కడికి వెళ్ళి తిరుగుతున్నాడంటే, అక్కడికి తిరుగుతున్నాడంటే. చాలాసార్లు సమస్య వచ్చినప్పుడు మన వాళ్ళు కొద్దిగా వెళ్ళవలసిన వాడి దగ్గరికి వెళ్ళి, అక్కడికి వెళ్ళి, ఇక్కడికి వెళ్ళి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఉపయోగం పడితే వాళ్ళు ఏం చేస్తారు? అవునా, ఇంట్లో బాగాలేదా, ఆ గోడ తీసేస్తే బాగుంటుంది. అవునా, ఇంట్లో బాగాలేదా, సమస్యలు ఎక్కువైపోతున్నాయా, శాంతులు చేస్తే బాగుంటుంది. అవునా, ఇలా చేయి, అలా చేయి, ఇలా చేద్దంటే ఆ కిటికీ ఏదో ప్రాబ్లం వచ్చింది, కిటికీ అసలు డబ్బులు ఖర్చు పెట్టిట్టాం, మళ్ళీ దాన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఏం చేయాలి? ఇప్పుడు కిటికీ తీసేయమంటే తీసేస్తావు, ఏం చేసేయమంటే చేసేస్తాం. మనుషులు ఏం చెప్తే అది చేస్తామా లేదా? మనుషులు ఏమి చెప్తే అది, ఎంత ఖర్చు అయినా ఏదైనా, ఆడు అపవాది డబ్బులు తినడానికి ఎన్ని రకాల ప్లాన్లు వేసినా వేసేస్తాడంతే ఖచ్చితంగానే. ఏమండి, మనుషులు మాట వింటారు, వాళ్ళు ఏం చేయమంటే చేసేస్తారు. పాస్టర్ గారు చెప్తే మాత్రం అలా చెప్తారు. పాస్టర్ గారు ఆయన మాటలు విన్నామంటే మనం దెబ్బ అయిపోతాం. ఆయనకి ఏంటి, ఏ పని లేక అలా చెప్పుకుంటాడు పాస్టర్ గారు. ఇప్పుడు పెట్టే అంటాడు. అందుకే చెప్పడం కూడా మానేస్తారని కొంతమంది తెలుసండి. చెప్పడం కూడా మానేస్తారు. వస్తే ఇలాగ అంటారు, మళ్ళీ అవి చేయదు ఈ చేయదు అంటారు. ఏమండి, దేవునికి స్తోత్రులయ్యా, హల్లెలూయా. ఈడు కూడా అక్కడికి తిరుగుతున్నాడు, దరిద్రం పోతలేదు. మా అమ్మ నాకు వేదనాపుత్రుడు ఎబ్బేజు అని పేరు పెట్టింది. తల్లి కడుపులోంచి కూడా నేను దరిద్రమే అనుభవిస్తున్నాను. ఇప్పుడు కూడా సరైన తిండి లేదు, సరైన గుట్ట లేదు. నా జీవితం ఏంటి, అందరూ బాగుంటున్నారు కానీ నేను మాత్రం బాగుంటలేదయ్యా. ఏంటి 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 అక్కడెక్కడికి తిరిగేవాడికి ఒక్కసారి గ్రహించాడంట, వీళ్ళందరి దగ్గరికి వెళ్తున్నాను, వీళ్ళందరినీ సృష్టించిన ఏదైనా తోటలో ప్రభు ఆ తోటను ఏర్పరిచి ఆదామును తన చేతుల ద్వారా మట్టితో తయారు చేసి తన జీవాత్మ ఊదిన ఆ సృష్టికర్త దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందని చెప్పేసి అప్పుడు తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి 4 విషయాలు అడిగాడంట, మొర్ర పెట్టాడంట. ఇశ్రాయేలు దేవుడి వైపు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మొర్ర పెట్టి 4 విషయాలు అడిగాడంట. అయ్యా, ఇప్పుడు దాకా సరైన తిండి లేదయ్యా, నా బిడ్డలకి ఆకలేస్తుంటే అవసరమైంది కొందామంటే కొనే పరిస్థితి కుదలేదయ్యా, చాలా దరిద్రం అనిపించానయ్యా, సరైన ఇల్లు లేదయ్యా, సరైన కట్టుకోవడానికి బట్ట లేదయ్యా, అందరూ బాగున్నారయ్యా, అయ్యో నేను మొదట పుట్టిన కాంచి ఇప్పుడు దాకా నాకు దరిద్రం వెంటాడుతుందయ్యా, నన్ను నిత్యముగా నీవు నన్ను ఆశీర్వదించాలయ్యా, నన్ను సఫలపరచయ్యా. దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమంటాడమ్మా, ఇప్పుడు దాకా దరిద్రం వెంపడించానయ్యా, నా తోడబుట్టోళ్ళు అందరూ బాగున్నారయ్యా, నేనే సరైన తిండి లేదయ్యా, సరైన కట్టుకునే బట్ట లేదయ్యా, అయ్యా నా పరిస్థితి బాగాలేదయ్యా, నిశ్చయముగా నన్ను నీవు ఆశీర్వదించు అన్నాడంట. రెండవది, అయ్యా ఇప్పుడు దాకా నేను ఇరుకులో ఉన్నానయ్యా, నా సరిహద్దులన్నీ నువ్వేం చేయాలంటే విశాలపరచాలి. ఇక్కడి నుంచి నన్ను ఎవరు ఎక్కడిని చూసినా ఓ ఎబ్బేజు అబ్బా ఎంత గొప్పగా దీవించబడ్డాడో అని, నా సరిహద్దులన్నీ కూడా ఇరుకుగా ఉన్నాయి, ఇప్పుడు నువ్వు నా సరిహద్దులన్నీ ఏం చేయాలంటే విశాలపరచాలయ్యా, విశాలపరచాలయ్యా, విశాలపరచాలయ్యా. ఏం చేయాలంటమ్మా? నా సరిహద్దులన్నీ విశాలపరచాలయ్యా, నా సరిహద్దులు విశాలపరచు. మూడోది, నీ చెయ్యి నాకు తోడుగా దయచేయి.
ఎవరు తోడు కావాలంటున్నాడమ్మా? ఇప్పుడు దాకా బోలు మంది తోళ్ళు ఉన్నారు. ఈ తోళ్ళు అన్నీ మోసం చేసిన వాళ్ళే. ఏమండి అమ్మా, నాకు వాళ్ళు తోడున్నారు కదా, వీళ్ళు తోడున్నారు కదా, నా వెనకాల బలిసిన వాళ్ళు ఉన్నారు కదా, బలమైన వాళ్ళు ఉన్నారు కదా అనుకుంటావు. ఈ బలం ఉన్నోళ్ళు బలసిన వాళ్ళు అందరూ కూడా నేనున్నానని అందరూ అంటారు, కష్టాలలో బాధలలో తొలగిపోతారు. నేనున్నానని అందరూ అంటారు, కష్టాలలో బాధలలో తొలగిపోతారు. దీనుడనై అంధుడనై అనాదిగా మిగిలాను, దీనుడనై అంధుడనై అనాదిగా మిగిలాను. రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా, రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా. హల్లెలూయా. నేనున్నాను అందరూ అంటారు. నాకు ఆ తోడున్నాడు, ఈ తోడు, ఆ తోడు అంటావు. ఈ తోడులన్నీ కూడా అన్నీ ఉన్నప్పుడే. ఏమి లేనప్పుడు మనకి తోడు ఎవరంటే ఆయనే. అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లు ఉన్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరు బాగోతం వాళ్ళు చూసుకుంటున్నారు, ఎవరి పరిస్థితి వారు చూసుకుంటున్నారు. వీడు ఎప్పుడు చూసినా అందరూ బాగుంటున్నారు, కానీ వీడి మాత్రం ఎలా ఉన్నాడంటే ఎలా ఉన్నవాడు అలాగే ఉన్నాడు. అందుకే ఇప్పుడు అంటున్నాడు, నీ చెయ్యి నాకు తోడుగా దయచేయి. ఏసేపుకు దేవుడు తోడుగా ఉండడు చేత ఆయన కార్యములన్నీ కూడా సఫలపరచను. ఎవరు చూశారంటే సఫలం చేయడం? యజమాను గుర్తించాడు. అమ్మా, ఇసాకు తండ్రి కప్పిన బాబులన్నీ కూడా తెరవడానికి వెళ్తుంటే శత్రువులందరూ కూడా ఏం చేశారు? మూసేస్తున్నారు. మొదటిది మూసేశారు, రెండోది మూసేశారు, మూడోది మూసేశారు, నాలుగోది మూసేశారు, అన్నీ మూసేస్తున్నారు. మూసేసిన ఎక్కడ తవ్వుతుంటే అక్కడ ఏమొచ్చేస్తుందంటే చాలా ఆయన బాబు తవ్వుతుంటే నీళ్ళు పుట్టేస్తున్నాయి. ఇది ఎక్కడగా ఆశ్చర్యకరని వాళ్ళందరూ గమనించి రాజీ పడిపోయారంట. మొదట వాళ్ళు శత్రుత్వంలోకి వచ్చారు. ఈడెక్కడోడో, ఈడేటి మనం ఇక్కడ ఉన్నాం, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఈడేటి ఇలాగ అయిపోతున్నాడు అని చెప్పేసి ఏంటి మొదటగా ముందే వచ్చేద్దని స్వార్థం. మనుషులకు మొదట వచ్చేది ఏంటంటే అసూయ, స్వార్థం. ఒకడు బాగుంటే, ఒకడు కట్టుకుంటే, ఒకడు వేసుకుంటే చూడలేదా వీడికి ఎలాగ వచ్చేసింది, అలా గుండాకి కూడా చచ్చిపోతారు బాబు. చాలామంది చచ్చిపోతారు కూడానే ఒక్కొక్కరు. ఎంత అయ్యి బాబు ఏం చేసుకుంటే అయ్యి బాబా ఎందుకు నీకు ఎంత ఆరాటం? నీకు దేవుడు ఎత్తాడు టైం ఉంటే ప్రార్థన చేసుకుంటే. అంత ఆరాటంగా ఇది చేసేసుకున్నారు, మనం చేసేసుకున్నాం, అది చేసే అయ్యి బాబా అయిపోయింది అంతే. సడన్గా అయిపోద్ది ఒక్కోసారి. స్వార్థం, అసూయ వద్దొద్దు, ఇవన్నీ దేవుడు వద్దంటున్నాడు. దేవునికి స్తోత్రం ఇయ్య. అందరూ బాగుండాలి, నా విషయం అందులో నేను కూడా ఉండాలి ప్రభువా. ఇదే సామెత కోరుకో. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి, నన్ను కూడా ఉంచు ప్రభువా. అట్టి రీతిగా దీవించు ప్రభువా. అందరినీ దీవించాలి, నన్ను కూడా దీవించు. వారు బాగున్నారు, చాలా సంతోషం. నిజమే. ఎవరో అందులో ఒకరు బాగున్నారు అనుకో, అందులో ఎవరో మనకు సహాయం చేసినా దేవుడు పెడతాడు. వాడు బాగున్నాడు, వాడు అలా అయిపోతున్నాడు, అయ్యి బాబోయ్ గొయ్యలు కట్టేస్తుంది, అయ్యి బాబోయ్ ఇంకా అయ్యి బాబోయ్ అన్నాం అనుకో, ఇంకా బాబు అనిపించేలాగా ఇంకా దేవుడు ఏం చేస్తాడు? ఇంకా చేసేస్తుంటాడు. నువ్వు ఏడ్చేయకూడదు, ఇంకా ఏడిపిస్తుంటాడు. ఏడిపి ఏమైపోతా ఉంటే చచ్చిపోతాం చూపొచ్చి అంతే. ఇంకేముంది? ఇంకా ఆలోచించాలి, మానసికంగా వచ్చేస్తా. ఇంకా ఏమైపోతావు? చచ్చిపోతావు అంతే. అసూయ చేత సౌలు ఏమైపోయాడమ్మా? చచ్చిపోయాడు. అసూయ నీలో అంటే నేనేం చేసేసినా చంపేస్తుంది. వద్దు, మనకు అవి ఉండకూడదు, మనకు కుదరవు అంటాయి. లోకానికి కుదరచ్చు కానీ మన క్రైస్తువులకు మనకు అసలు అసూయ అనేది, ద్రోహం అనేది అస్సలు కుదరదు. దేవునికి స్తోత్రలుయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు బిడ్డలారా, నీ చెయ్యి నాకు తోడుగా దయచే. ఇసాకు కొరకు అన్యులందరూ, ఉన్నవారందరూ, శత్రువులందరూ ఏమైపోయారంటే నీ వెనకున్నవాడు. చదవండి, ఆ మాట ఉంటుంది, చదవండి ఒకసారి. ఎవరు వచ్చిన మనం చదువుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది చక్కగా. నేను అన్నీ చెప్పేస్తే కుదరదు. ఒకసారి చదవండి ఒకసారి. ఆదికాండం 26లోనా 24లోనా 26లో నుంచి అనుకుంటా. ఆఖరి మాటలో దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళందరూ కూడా అంటారు, ఇసాకు దగ్గరికి వచ్చి అంటారు, వారు నిశ్చయముగా అమ్మా ఎవరితో ఇసాకి కోసం ఎవరు చెప్తున్నారమ్మా?
చెప్పాలి, ఎవరు చెప్తున్నారు? వీళ్ళు వచ్చి ఏం చేయడానికి వచ్చారు? ఈయన ఆటంకపరచడానికి వచ్చారు. యెహోవా నీకు తోడై ఉండుటని నేను చూచితిని. అనగా నాకును మీకును మధ్య ఒక ప్రమాణం ఉండాలి. నేను నిన్ను ముట్టక, మేలే తప్ప ఏమి చేయక సమాధానముగా మమ్మల్ని పంపివేసిది కనుక దేవునికి స్తోత్రమయ్యా. వెనకున్నవాడు ఎలాంటి తెలిసిపోయింది వీళ్ళకి. ఎందుకు వచ్చింది ఏదో గొడవ అవుతానే వాళ్ళతో పెట్టుకోవడం? అవునమ్మా, మనం మౌనంగానే ఉంటాం. ఇసాక్ ఎన్ని చేసినా ఏం చేసాడమ్మా? మౌనంగానే ఉన్నాడు. బావుతో అవుతుంటే కష్టపడి బావు తీస్తుంటే ఏమా కష్టపడి బావు తవడం అంటే మాటలా? అంత కష్టపడి తీస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు వచ్చి? అదే మనం ఇంత కష్టపడి పని చేసామనుకో, ఏమైనా చేసామనుకో ఏమంటాం? అలా మౌనంగా ఉంటావా? ఎలా కనబడుతున్నానే ఇప్పుడు దాకా పొద్దున్న సాయంకాలం కష్టపడి ఇంత పని చేస్తుంటే కాలు తీసి పాడేసావు ఏంటి అనుకున్నావు అసలు నువ్వు అని మామూలుగా ఉంటుందా బాజా? మామూలుగా ఉండదు. కానీ ఒకటి తీస్తా అనుకోవచ్చు, మూసేస్తే మళ్ళీ ఇంకోటి తీస్తుంటే జలప్రం ఏమైపోతుందంటే అలా తీయడం ఎక్కడ తీస్తుంటే అక్కడ ఏం చేస్తుంది? నీరు పుట్టేస్తుంది. ఇతను ఎవరు తోడుగా ఉన్నారంట? నువ్వు ఎక్కడ పెట్టు, ఎందులో చేయి పెట్టు, అది అన్నీ కూడా దేవుడు ఏం చేస్తారంటే సఫలము. దేవునికి స్తోత్రలియా. ఈ రోజు నుంచి నువ్వు దేవుడికి మొరపట్టడం నేర్చుకో. కన్నీరు కాచి దేవుడి సన్నిధికి వచ్చి కన్నీళ్ళు బలిపీఠం మీద పడినే ఖచ్చితంగా నువ్వు చేయు ప్రతి పని కూడా దేవుడు సఫలపరచునుగాక. హల్లెలూయా. ప్రార్థన మానేసి, ప్రార్థన చేయకుండా, కన్నీటి ప్రార్థన చేయకుండా, ఉపవాసం ఉండకుండా, లోపల మలిని అన్నీ తీయకుండా, కడుక్కోకుండా ఎక్కడ ఆశీర్వాదం వచ్చేది? నువ్వు ఎలా ఫలించబడతావు? ఎలా సఫలమైపోయాలి? విఫలమే. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు సహవాసం చేస్తే దేవుడు మనకేం చేస్తాడంటే అదే ప్రార్థనే మన పరిస్థితులను ఏం చేద్దంటే మారుస్తుంది. మన పరిస్థితులన్నీ మారిపోతాయి. ప్రార్థన జీవితం చాలా గొప్పది. కడవరి దినాల్లో ఉన్నాం, ఆఖరి దినాల్లో ఉన్నాం, చెడ్డ దినాల్లో ఉన్నాం. సంఘమందరూ కూడా మెలకు కలిగి శోధనలో పడుకున్నట్లు ఎలా ఉండాలంటే మెలకు కలిగి ప్రార్థించాలి. అపవాది ఎవరిని మింగుదామా, ఎలా పడగొడదామా అని చెప్పి ఏం చేస్తుందంటే ముంచేదానికి చూస్తుంది. చూడండి, ఆ తల్లి భక్తి నమ్ముకున్నదే. అపవాది గారు ఎలా వచ్చాడు, ఆమెను ఏం చేశాడు? చంపేశాడు. అందుకే నామకార్థంగా మనం సౌలు కూడా వెళ్ళని చోటకి వెళ్ళడం వల్లే దెయ్యం పట్టుకుంది. దానికి అభిషేకించబడినవాడు ప్రార్థన చేయడం మానేసి అసూయ పాపం దేవుడికి ఇష్టం అంటే ప్రార్థన చెయ్యం. మనం ప్రార్థన రాదు, దేవుడి దగ్గర రాం, గిరగిరా తిరుగుతుంటాం పిచ్చుకోకలాగా. ఆ ఇంటికి ఈ ఇంటికి అమ్మ ఒక్కొక్కటి ఎలా ఉంటాడంటే ఒరే చెవులో కొద్దిగా పానం పోయిరా అంటే విషం వేసేస్తుంటారు వీళ్ళు. అక్కడికి వెళ్ళి వాళ్ళ చెవులో కొద్దిగా ఏమేయాలమ్మా ఎగిరా అంటే విషపు మాటలు, పనికిరాని మాటలు, లేని మాటలు, అక్కడ మాటలు ఇక్కడ మాటలు వేసి ఇసం చేసి ఉరా అని కట్రా అంటే ఊడిపీసి వచ్చేస్తాడు. దరిద్రం. దేవుడు లేనివాడు, దేవుడు వాడు హృదయంలో లేడు. దేవుడు ఉంటే దేవుడు మాటలు వస్తాయి. ప్రార్థన చేయలేక అసూయ చేత ఉండడం వల్ల ప్రార్థన దగ్గరికి వెళ్ళక, దేవుడి దగ్గరికి వెళ్ళక సోదు చెప్పించుకున్నోడి దగ్గరికి వెళ్ళాడు. ఎడగడమ్మా వెళ్ళి ఏం తెచ్చుకున్నాడు అనుకుంటాం? మరణం అవుతావు అన్నాడు. మన జీవితం కూడా అంతే. వెళ్ళని చోటుకు వెళ్ళి ఆ స్థలంలో నువ్వు ఉన్నట్లయితే అబ్బాయి నేను కాదని మామూలు ఉన్నాను, ఆ స్థలమే మంచిది కాదు. ఆ స్థలంలో నువ్వు ఉంటే అక్కడ సాతానుగాడు ఆకర్షిస్తాడు. దాని ద్వారా మనకు మేలు కాదు, శాపమే. ఆ చోటుకు వెళ్ళొద్దని చెప్పాడు ఆదాముకి. ఓకే, పండు తర్వాత అసలు ఆ చోటుకి వెళ్ళొద్దు అన్నాడు. వెళ్ళినందుకే ఏం చేయబడి పండు చూడగానే ఆకర్షణ. వెద్దు అన్న చోటుకి వెళ్తే నీకు ఆకర్షణ ఉంటుంది. అది ఎలాగైనా సరే వెళ్ళావు కాబట్టి నీకు ఆకర్షించద్ది. అవి బాగోదు కదండి, మరి ఎలాగండి లోకంలో పుట్టాం అన్నదం అక్కచెల్లి వీళ్ళందరూ మరి ఏమనుకుంటారండి మాస్టర్ గారు? ఏమనుకుంటారు? నువ్వు బాధలో కష్టం ఉన్నప్పుడు ఏమైనా మాట్లాడుకొని వచ్చారా?
అప్పుడు ఏమని అనుకోవచ్చు కదా మరి, అప్పుడు ఏమనుకోలేదు మరి. ఇప్పుడు బాగుంటే ఎన్నన్నా అంటారు. పట్టించుకోక, అప్పుడు పట్టించుకున్నావు, ఇప్పుడు ఎందుకు పట్టించుకోవాలి నువ్వు? అబ్బే పట్టించుకుంటావు, ఇంకా నీలో ఆ బేసం పోలేదు. ఎవరో ఏదో అంటారని మనకు అనవసరం. నిన్ను సృష్టించిన సృష్టికర్తకి న్యాయం తీర్చాలి. దేవుని స్తోత్రంలియా. ఆయన రక్తంలో దేవుని యందు భయభక్తులు గలవారు చుట్టూ ఎవరు ఇద్దరు మాట్లాడుతున్నారో అక్కడ దేవుడు వింటాడంట. దేవుడు భయం లేకుండా మాట్లాడే వారికి, భూమికి ఆకాశానికి వినమని ఏం చేశాడంటే ఇచ్చాడంట. వ్యర్థమైన మాట్లాడుతున్నప్పుడు, ఏ కాని మాటలు మాట్లాడుతున్నప్పుడు భూమి ఆకాశానికి ఇచ్చాడు దేవుడు. అవి వింటాయంట. ఓ తెర మీద అలా రాసేస్తాయంట. టైప్ కడుతుంటే కంప్యూటర్లో వచ్చేస్తుంటే చూసారా, ఇలా కొడుతుంటే అక్కడ వచ్చేస్తుంటే టిక్ 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 వచ్చేది కదా, అలా తెర మీద వేసే వచ్చేస్తుంటుంది అంతానే. మనం మళ్ళీ చెప్పక్కర్లేదు. ఇంకా నువ్వు ఇక్కడ టైప్ చేస్తున్నా, అలా ఇక్కడ మాట్లాడుతున్న మాట అంతా కూడా ఆకాశము భూమి ఇవన్నీ ఏం చేస్తే రికార్డ్ చేసుకుంటాయి. అక్కడ తెర మీద వేసేస్తుంది అంతే. ఇంకా నువ్వు ఆ టైంకి నువ్వు అద్దత్త ఏ మాట్లాడావో అలా క్లియర్గా అక్కడ రాసేస్తాడండి, అలా వచ్చేద్దండి టైపు. ఆ అవకాశం ఎవరికి ఇచ్చాడు? భూమికి ఆకాశానికి. దేవుని యందు భయము కలిగి భక్తి కలిగిన వారు, ఇదిగో నా చెవులు మందము రక్షింపనేరనుకున్నట్లు నా చెవులు మందము కాలేదు, నా చెయ్య కొరచ కాలేదు. ఇది ఎవరికి అనుకున్నారా? దేవుడే. ఆయన యందు భయం కలిగి భక్తి కలిగి దేవుడి నిమిత్తం మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు అంటాడంట. నీ కార్యాలు చేయడానికి వ్యర్థమైన మాటలు, పనికిరాని మాటల దగ్గర దేవుడు ఉండో. కానీ అవకాశం ఎవరికి ఇచ్చాడంటే ఆకాశానికి భూమికి ఇచ్చాడు. అవి ఖచ్చితంగా వింటాయి. ఒక రోజున ఏం చేద్దంటే రీల్ వేసేద్దంట. అలాగే తప్పించుకోలేము. రాజువైనా అధికారివైనా తప్పించుకొందువా దేవుని యొద్ద నుండి, తప్పించుకొందువా. మనం మనుషులు తప్పించుకోవచ్చు, దేవుడి దగ్గర తప్పించుకోలేదు. యాకోబు తండ్రిని మోసం చేశాడు, అన్నగారిని మోసం చేశాడు, మాంగారిని మోసం చేశాడు. వీరి మనుషులు. కానీ దేవుని మోసం చేద్దాం అనుకున్నాడు, నడ్డి ఎరగొట్టుకున్నాడు, దెబ్బ తిన్నాడు, తప్పు తెలుసుకున్నాడు, కనికరించవా అన్నాడు. ఇప్పుడు ఒంటరిగా ఎబ్బేను రేవు దగ్గర ఒంటరిగా ఉండి కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేస్తున్నాడు. నిజమైన ఆశీర్వాదం సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రలుయా, హల్లెలూయా. ఒంటరిగా వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, మర్రపెట్టాడు. దేవుడు నిజమైన ఆశీర్వాదం యాకోబుకి ఇచ్చాడు. అన్న దేవుడి సన్నిధిలో ఒంటరిగా అందరికంటే ముందు వచ్చేసి దుఃఖముతో, కన్నీటితో, దుఃఖముతో ఆ బలిపీఠం మీద కార్చి మొక్కుకొని ఒక కార్యాన్ని ఏం చేసిందంటే సంపాదించుకోమని. ఈ సాయంకాల సమయంలో నువ్వు మొర్రపెట్టగలుగుతున్నావా? అమ్మా మొర్రపెడుతున్నావా? ప్రార్థన వేరు, మొర వేరు. ప్రార్థిస్తున్నాం, ఏదో మౌనంగా ఉండి చెయ్యాలి కదా అని నామకార్థంగా అందరూ చేస్తున్నారు కదా నేను చెయ్యాలి కదా అని వచ్చి ఏదో 10 నిమిషాలు ప్రార్థన చేస్తుంది ప్రార్థన కాదు. నువ్వు రావడం, నీ కాలు పీకులు, అమ్మ అక్కడ ఉండడం సమయం వేస్ట్. నీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్దాం. ఒక్క అర్ధ గంటన్నా, ఒక్క 45 నిమిషాలన్నా నువ్వేం చేయాలంటే ప్రార్థన చేస్తే అందులో 20 నిమిషాలు తీసేయండి. ఒక్క 25 నిమిషాలైనా ప్రార్థన దేవుడి దగ్గరికి ఖచ్చితంగా వెళ్తుంది. నిజం. ఒక్క 25 నిమిషాలన్నా ప్రార్థన, 20 నిమిషాలని వెళ్ళాలంటే నువ్వు ఎంతసేపు చేయాలి? ప్రార్థన చేసిన వాళ్ళు తెలుస్తుందండి. నువ్వు ప్రార్థన చేసినంత దేవుడికి ఆ ప్రార్థన అంతా దేవుళ్ళకి ఏనమవ్వో. ఎవరి కోసం ప్రార్థన చేస్తామంటూ చరిత్ర అంతా తిరిగేస్తున్నావు, మా మనసంతా ఆడిగా తిరిగేస్తున్నావు. అలాగా నువ్వేం ప్రార్థన చేస్తున్నావు అంటూ ఆడికి గుట్టంతా కనబడబడిపోద్ది, మనసంతా ఆడికి వెళ్ళిపోద్ది. ఆలోచన అలా అవును అలా ఉన్నాడు ఇలా అక్కడ తిరిగేస్తుంటుంది. అదంతా తిరిగి అన్నింటికి రచిత ఏ దేవుడికిలో ఏనమైపోయి ప్రార్థన చేయాలంటే ఇంచుమించు 20 నిమిషాలు పట్టాలి. పైనే 20 నిమిషాలు దాటాలి. దాటిన తర్వాత నుంచి నీ ప్రార్థన డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తుంది. ఇప్పుడు మరి నువ్వు ఎంతసేపు చేస్తున్నావు, ఎన్ని నిమిషాలు చేస్తున్నావు? అది ఈ ప్రార్థన అంతా దేవుడి దగ్గరికి వెళ్తుంది. ఇది ప్రార్థన అంటావా? కాదు. నిజంగా నువ్వు కన్నీరు కార్చి దేవుడి దగ్గర మొరపెట్టడం ప్రార్థన నిజమైన. అందుకే అన్నాడు,
తనకు మొర్రపెట్టి వారందరికి తనకు నిజముగా మొర్రపెట్టి. నిజమైన ప్రార్థన ఎలా ఉంటుందో తెలిసిన భారం లోపల బోల్డ్ ఉంటుంది, అదంతా దేవుడి దగ్గర కక్కేసుకోవాలన్నమాట. అది బోల్డ్ ఉన్నాయి, అవన్నీ చెప్పుకోవాలి దేవుడికి. ఎంత టైం పడుతుంది తెలిసిన? అమ్మ బాబోయ్ అన్న ఎంత దుఃఖం ఉంది, ఇంకా బోల్డ్ ఉంది. ఎప్పుడో వచ్చేది, అలా వచ్చి అలా వెళ్ళిపోయేది అంతే. అందరూ ప్రార్థన చేద్దాం అనేదానికి ప్రార్థన చేయనట్టు కళ్ళు మూసుకునేది, ఏదో నోరు అలా మూసుకొను అనేది వెళ్ళిపోయేది అంతే. అందుకే సఫలము ఆవిడ జరగవలసిన కార్యం జరగలేదు. తర్వాత తను తాను తెలుసుకుంది, అందరికంటే ముందు వచ్చేసింది. అందరూ వెళ్ళిపోయినా సరే ఇంకా ప్రార్థనలోంచి మనోదుఃఖంలోకి వెళ్ళిపోయింది, నిజమైన ప్రార్థనలోకి వెళ్ళిపోయింది. తనలో ఉన్న దుఃఖం అంతా కూడా ఏం చేస్తుందంటే మనోదుఃఖంతో ప్రార్థన చేస్తుంది. ఏలి వచ్చి పరీక్ష, నువ్వెప్పుడైతే సరైన ప్రార్థన చేసేవో దేవుడి పని మొదలవుతుంది అన్నమాట. దేవుడి పని మొదలవుతుంది, అదే పరీక్షించడం. ఇప్పుడు ఏలియా దేవుడు ఏమంటాడంటే, పని నోట్లోంచి దైవజనులోంచి లోపలికి అందరూ వెళ్ళిపోయి ఇప్పుడు లెగుతుంది కాబట్టి, అమ్మ ఏమైనా ద్రాక్షారసం ఏమైనా పుచ్చుకున్నావేమో, మత్తురాలు ఏమైనా లేగో అని అంటుంది. ఎందుకంటే ఆవిడ మహాగర్వం అన్నమాట. ఆవిడంత గర్వం ఇంకేం లేదు. ఆ గర్వం సచ్చిందో లేదో దేవుడు ఏం చేస్తున్నాడు, పరీక్షిస్తాడండి. పరీక్ష లేకుండా దేవుడికి ఉరకనెత్తారేటండి అన్నీ. మనం అడుగుతున్నాయని కూడా బోలు మళ్ళీ మామూలు చిన్న చిన్న అడగం. మళ్ళీని ఇల్లు కట్టే ప్రభా, ఇల్లు కట్టాలంటే మాటలే 2 లక్షలు ఉండాలి. ఇప్పుడు ఇల్లు తర్వాత ముందు స్థలం కొనాలి కదా. స్థలం ఎంత వస్తుంది, దొరుకుతుందా, కొనగలమా? ఇల్లు కట్టు ప్రభా, ఇల్లు లేదు నాయన, ఇల్లు ఇచ్చే తండ్రి, పెళ్లి చేసే తండ్రి. పెళ్ళి అంటే మాటలా? ఎలా లేకపోయినా ఇంచుమించు 2 లక్షలు ఏమా మరీ, లేకపోతే 2 లక్షలు అవుతులేదండి ఇప్పుడు, అవదా? ఆ సారికి లాంటికి ఏం లేదంటారు, కట్నం లేదంటారు. రా 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 అంటారు అంతే. కట్నం వద్దు కానీ అన్నీ కావాలి కదా మరి. ఆశ్చర్యాలు పోవు, అన్నీ కావాలి. మామూలే కథలన్నీ, అన్నీ ఇచ్చే, ఇది ఇచ్చే, అది ఇచ్చే, ఇలా చేసే, అలా చేసే, ఇవి తెచ్చే, ఏం తెచ్చే, యాడ్ తెచ్చే, బుర్ర తినేస్తుంటారు అంతే. ఏమొద్దు కానీ ఊరుకుంటారా, అది కావాలి, మంచం కావాలి, ఇల్లు కావాలి. అరే ఈడ మా వాడు ఎలా ఉన్నాడో చూడరు, ఇంకా అది కావాలి, పెట్టలేరా, చేయలేరా, పెళ్ళి ఎందుకు చేసుకుని మళ్ళీ కసక 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 పొడిచేస్తుంటారు. అన్నీ కావాలంటే సింపుల్గా మనమే అన్నాం, పెళ్లి చేసేనాయన, నా కూతురికి పెళ్లి చేసేనానా, నా కొడుకు పెళ్లి చేసేనానా. ఎంత డబ్బులు అవసరం, ఎన్ని సంవత్సరాలు కష్టపడితే వస్తే 1 లక్ష 2 లక్షలు. అర్థం చేసుకొని ఒకసారి లోతుకి వెళ్ళండి కొద్దిగా. ఎన్ని సంవత్సరాలు కష్టపడితే వస్తాయి, మరి ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఇస్తాడు. 2 లక్షలు ఏం కరమండి, ఆయన ఏదైనా ఇవ్వగలడు, సర్వ అధికారం కలిగిన వాడు. కోట్లు ఇస్తాడు దేవుడు, ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. మనం తంతే బూరుపుట్లో పడినట్టుగా ఏదైనా చేస్తాడు ఆయన, చేయగల దేవుడు. మరి నీ ప్రార్థన అంతా అంచే ప్రార్థన చేస్తున్నావు. ఎంత సమయం గడిపితే, పనికి వెళ్ళి కష్టపడితే 1 లక్ష రూపాయలు వస్తాయి. అవునండి. ఇప్పుడు ఇరిమే గారికి ఉన్నారు ఒక 60,000 25,000 నెలకి అనుకోండి. ఎంతండి, ఎంతనా, 25,000 అనుకోండి. ఎన్ని నెలలు అయితే 1 లక్ష అవుతుంది? 4 నెలలు అండి. నాకు లెక్కలు తెలియదు, కరెక్ట్గా చెప్పండి. 25,000 అయితే 20,000 అయితే 4 నెలలు, 5 నెలలు. 25,000 అయితే 4 నెలలు, 1 లక్ష రూపాయలు. ఓకే, రోజుకి ఎన్ని గంటలు పని చేయలేనా? రోజుకి, సంవత్సరానికి ఎన్ని రోజులైంది? మరి పెళ్లి చేసేనా, పెళ్లి చేసే తండ్రి, గుర్తు చేసి నేర్చుకున్న తండ్రి నాయన ఆమె. ఎంతసేపు చేసావు ప్రార్థన? రోజుకి 24 గంటలు గంటన్న దేవుడి దగ్గర గడిపావా అని ఆశ, ఒక ఆలోచన. రోజుకి 1 గంట, ఈరోజు గంట, రేపు 2 గంటలు, లేదా ఒక 10 నిమిషాలు పెంచు, రేపు ఇంకో పెంచుతలేదు, పెంచుతలేదు. 60 నిమిషాల నుంచి 20 నిమిషాలకి వెళ్ళిపోతుంది, 20 నిమిషాల నుంచి 10 నిమిషాలకి అయిపోతుంది, 10 నిమిషాల నుంచి చూసుకో తండ్రి, చేసుకో, అయిపోయింది. ఇంకా పనులు ఎక్కువైపోతున్నాయి మనకి. మరి ఎలాగా? చేయగల సమర్థుడైన, నిజం చెప్తున్నాను, ఎలాంటిదైనా చేయగల సమర్థుడైన ఎబ్బేసు ఆయన దగ్గరికి వెళ్ళి ఇదే అడిగాడు, నీ చెయ్యి నాకు తోడుగా తెచ్చి. 4 విషయాలు సింపుల్గా అడిగాడండి ఆయన. ఆఖరిగా ఏ కీడు రాకుండా. అవును, కీడు వల్ల కూడా సమస్యలు ఎక్కువైపోతాయి మనకి.
ఏ కీడు ఏ దోషం మనకి ఎలా వస్తుందో తెలియదు మనకి. చక్కటి విషయాలు 4 విషయాలు అడిగా, ఏ కీడు రాకుండా నాకు దయచేయి అన్నాడు. నిశ్చయముగా వెంటనే దేవుడు ఏం చేసినట్టే ఆయన ప్రార్థన ఆలకించి ఎలాంటి ఎడ్డింగ్ వచ్చిందంటే, ఎపేజు సహోదరులందరికంటే ఘనత పొందినవాడాయను. అబ్బబ్బబ్బ, ఏం పేరండి ఆయనకి. దేవుడు ఎలా మార్చేసాడండి ఘనత. మళ్ళీ ఎవరికంటానంట, తన సహోదరులందరికంటే ఇతను ఎక్కడ పెట్టాడంటే ఘనత, గనుడు, గొప్పవాడు. 26 అధ్యాయం చదువుకున్నాం ఇసాకు కోసం మనం. యెహోవా అతన్ని దీవించిన తర్వాత ఆ మనుష్యుడు, ఆ మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. 26 అధ్యాయం 12 వచనం చదువుకుంటే, ఇసాకు విత్తనం వేసి ఆ సంవత్సరమున పొందెను. ఇదిగో ఇది గుర్తెట్టుకొని, యెహోవా అతనిని చూడండి, యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు ఎవరు దీవిస్తే గొప్పడయ్యాడు? మీ అన్న, మీ అక్క, మీ అమ్మ, మీ మామ, మీ తాత, మీ ముత్తాతల, మీ వెనకాలన్న సంతానమా, ఎన్ని ఇచ్చినా ఎవరు దీవించాలి? ఒకడు అమ్మగారు నాన్నగారు ఇచ్చింది కూడా నిలబెట్టుకుంటాడా? మొత్తం పోద్ది. అది కూడా నిలబెట్టుకొని ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఎవరు దీవించాలి నిన్ను? అంతే. యెహోవా అతను దీవించుడు చేత అతడు ఏమయ్యాడంటే గొప్పోడయ్యాడు. యోబు కోసం కూడా ఉంటుంది చూడండి, యోబు కోసం కూడా ఉంటుంది చూడండి. ఈ భక్తులందరూ కూడా ఎవరు దీవిస్తే సఫలమైంది? దేవుడే. దేవుడు దీవించకపోతే ఎవరి వల్ల మనం పైకి రాలేము. పైకి వస్తాం అనుకుంటాం అంతే. అలా వెళ్తుంటారు, ఎలక లాగెత్తుంటారు. ఆ పీత నాకు తెలిసండి, పీత ఆ గొయ్యిలోంచి నేను ముందెళ్తాను ఒకటి పైకి వస్తే ఆ కాలు అడిగిన కింద లాగెత్తుంటుందంట. దాన్ని ఇది లాగెత్తుందంట, ఇది లాక్కునే కూర్చుంటుంది. ఇంకంత తప్ప పైకి మాత్రం ఎవరు రాలేరు. అది కాదండి, 1వ అధ్యాయంలో ఉంటుంది. ఆ దేవుడు ఏబును 1వ అధ్యాయం చదవండి, 1వ వచనం చదవండి ఒకసారి. పదో వచనం చూడండి ఒకసారి, 10వ వచనం చూడండి ఒకసారి. అది అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి ఆమేన్ బహుగా విస్తరించబడెను. నీకు ఇచ్చిన పితరులు ఇచ్చిన దానికంటే నువ్వు బహుగా విస్తరించబడాలంటే నీ చేతి పనిని ఎవరు దీవించాలి? ఇప్పుడు ఈ మాట ఎవరికి చెప్తున్నారు? అపవాది దేవుడికి చెప్తున్నారు. అపవాది అతడి చేతి పని నువ్వు దీవించడం చేత నేను ఎన్ని ప్రయత్నాలు వేసినా నా పప్పులు ఉడకలేదు, ఎన్ని ఆటంకాలు పెడదామన్నా నా పప్పులు ఉడకలేదు, నా ప్రయత్నాలు పనిచేయలేదు. ఎందుకంటే అతను నువ్వు దీవించేశావు. నువ్వు దీవించావంటే ఇంక ఎవరు వల్ల అవదు. ఇంకా అస్సలు ఎంత గొప్ప భాగ్యం అండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో యెహోవా నీ కార్యములు సఫలపరచాలంటే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలంటే మొరపెట్టాలి. అన్న మొరపెట్టింది, ప్రార్థన చేసింది, జరగవలసిన కార్యాన్ని పొందుకుంది. రేపు దగ్గర యాకోబు ప్రార్థన చేసి ఒంటరిగా కన్నీళ్ళు కాచి ప్రార్థన చేశాడు, ఆశీర్వాదం సంపాదించుకున్నాడు. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనత పొందడానికి ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుడి వైపు తిరిగి మొర్రపెట్టాడు, ప్రార్థించాడు. అతను దేవుడు ఏం చేశాడంటే దీవించి ఘనుడిగా చేశాడు. ఈ ఉపవాస ప్రార్థనలో, ఈ ఆదివారం ఆరాధనలో, ఎందుకంటే నీలో ఉన్న ఆమె మలినమంతా కూడా ఏమైపోవాలంటే బయటికి వెళ్ళాలి. ఏడడం కూడా మంచిదేనండి, ఏడుపు చాలా మంచిది. పుట్టినోళ్ళు కూడా ఏడాలంటే ఆరోగ్యంగా ఉంటారంట. అప్పుడప్పుడు మనకు కూడా కళ్ళు మంచి, ఏడితే కళ్ళు బాగా మంచిగా కనపడతాయంట. కళ్ళుకు కూడా మంచిదంటే ఏడితే
కళ్ళుకు మంచి. ఎందుకంటే క్రిములు కనబడక క్రిములు కూడా మన మట్టి అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది. అవునా? అవి రావాలని చెప్పి కూడా అప్పుడప్పుడు మేము కటింగ్ షాప్కి వెళ్ళినప్పుడు ఆడు ఎడతారు సురమా కిరమా ఏదో అంటాడా, ఎట్టేస్తాడు. ఎందుకని ఇలా ఎట్టేగానే ఆ కంట్లో అది కాటికిలా ఉంటుంది అన్నమాట. ఎందుకు ఎడతారంటే మేము బండి మీద వెళ్తాం కదా, మట్టి గిట్టి లోపల కంట్లో ఉంటాయి. అది ఎప్పుడైతే ఎట్టాడో అలా గిజగిజలు ఆడేసి మట్టి ఆ క్రిములన్నీ కూడా చెత్త లోపల ఉన్నదంతా కూడా ఏమైపోతుందంటే అలా నీళ్ళు వచ్చితే మామూలుగా రావు, పొలోమని వచ్చితే నీళ్ళు వేడిగా నీళ్ళు వచ్చేస్తుంటాయి. అంటే ఆ లోపల ఉన్న క్రిములన్నీ కూడా ఏమైపోతాయి, బయటికి పోతాయి. నువ్వు అక్కడికి వెళ్ళి సురమ ఎట్టించుకొని ఆ మంట బాబా అనే బదులు ఇక్కడే గుండెల్లో మంట తెచ్చుకొని కన్నీళ్ళు కాచి ఏడితే కళ్ళుకు మంచిది. ఆ ప్రన్నీటి ప్రార్థనకు దేవుడు గొప్ప గొప్ప కార్యాలు మన పట్ల చేస్తాడు. కాబట్టి ఈ సాయంకాల సమయంలో నీవు యెహోవా కార్యములు సఫలము అవ్వాలంటే దేవుడికి మనం మొరపెడితే మన కార్యాలన్నీ సఫలమవుతాయి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకొని ప్రతి ఒక్కరు